అందరికీ నమస్కారం. అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో పూరి జగన్నాథ రథయాత్ర గురించి, పూరి ఆలయం గురించి తెలుసుకుందాము. మన భారతదేశంలో పురాణ కాలం నుంచి కూడా ప్రసిద్ధి చెందిన పట్టణాల్లో పూరి కూడా ఒకటి. ఈ పట్టణము ఒరిస్సా రాష్ట్ర రాజధాని అయిన భువనేశ్వర్కి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పట్టణాన్ని పూర్వము పురుషోత్తమ క్షేత్రము అని, శ్రీక్షేత్రము అని కూడా పిలిచేవారు. ఈ పట్టణంలో విష్ణువు జగన్నాథుని పేరిట కొలువై పూజలు అందుకుంటూ ఉన్నాడు. ఇక ఈ ఆలయము వైష్ణవ దివ్య దేశాల్లో ప్రముఖమైనది మరియు హిందువులు అతి పవిత్రంగా భావించే చార్ధామ్ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా ఉంది. ఇక ఈ ఆలయాన్ని 1078లో కళింగ పాలకుడైన అనంతవర్మ చోడగంగాదేవ ప్రారంభించగా ఆయన మనవడైన రాజా అనంగ భీమదేవ్ పాలనలో పూర్తయింది. అంతకుముందు అక్కడున్న ఆలయాన్ని ఇంద్రద్యుమ్న మహారాజు కట్టించాడు అని అంటారు. అయితే దీని వెనుక మరో కథ కూడా ఉంది. జగన్నాథుడు గిరిజనుల దేవుడని, నీలమాధవుడు అనే పేరుతో పూజలు అందుకుంటూ ఉన్నాడని స్థల పురాణము. అడవిలోని ఓ రహస్య ప్రదేశంలో ఉన్న ఈ జగన్నాథుడిని గిరిజనుల రాజుడైన విశ్వావసుడు పూజించేవాడట. విషయం తెలుసుకున్నటువంటి ఇంద్రద్యుమ్న మహారాజు ఆ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుడిని అడవికి పంపుతాడు. అప్పుడు విశ్వావసుడి కూతురైన లలితను విద్యాపతి ప్రేమించి పెళ్లాడతాడు. ఈ జగన్నాథ విగ్రహాన్ని చూపించమని పదే పదే ప్రాధేయపడుతున్నటువంటి అల్లుడి విన్నపాన్ని కాదు అనలేక ఆ సవరరాజు అతని కళ్ళకు గంతలు కట్టి గుడి దగ్గరికి తీసుకువెళతాడు. ఇక విద్యాపతి ఆ దారి వెనుక తెలుసుకునేందుకు తెలివిగా తాను వెళ్ళే ఆ దారి పొడవునా కూడా ఆవాలు జారవిడుస్తూ కొన్నాళ్లకు మొలకెత్తి దారి స్పష్టంగా తెలుస్తుంది. దీంతో వెంటనే అతను ఇంద్రద్యుమ్న మహారాజుకు కబురు పెడతాడు. ఆ రాజు అడవికి చేరుకునేలోగా అక్కడ ఆ విగ్రహాలు మాయమవుతాయి. దీంతో ఇంద్రద్యుమ్నుడు నిరాశతో నిరాహార దీక్ష మొదలుపెట్టి అశ్వమేధ యాగం చేస్తాడు. ఇక నీలాచలం మీద ఓ ఆలయాన్ని నిర్మించి నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు. ఒక రోజున ఆయన అక్కడే నిద్రిస్తూ ఉండగా జగన్నాథుడు కలలో కనిపించి సముద్ర తీరంలో చాంకీ నది ముఖద్వారానికి వేప కొయ్యలు కొట్టుకొస్తాయని, వాటితో విగ్రహాలు చేయించమని ఆదేశిస్తాడు. అలా కొయ్యలైతే కొట్టుకొచ్చాయి, కానీ విగ్రహ నిర్మాణానికి ఎవరూ కూడా ముందుకు రాలేదు. అప్పుడు ఏం చేయాలా అని రాజు ఆలోచిస్తున్న సమయంలో దేవశిల్పి విశ్వకర్మ వికలాంగుడి రూపంలో వస్తాడు. తానొక్కడినే రహస్యంగా ఓ గదిలో విగ్రహాలను రూపకల్పన చేస్తాను అని, ఆ సమయంలో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోను అని, ఇక ఆ 21 రోజులు కూడా అటువైపు ఎవరూ కూడా రాకూడదు అని, తన పనికి ఆటంకం కలిగించకూడదు అని షరతు విధిస్తాడు. అప్పుడు అందుకు ఆ రాజు అంగీకరిస్తాడు. అలా రోజులు గడుస్తున్న కొద్దీ గదిలోంచి ఎలాంటి శబ్దము కూడా రాలేదు. దీంతో రాణి గుండిచాదేవి తొందర పెట్టడంతో గడువు పూర్తి కాకుండానే రాజు తలుపులు తెరిపిస్తాడు. అక్కడ శిల్పి కనిపించడు. చేతులు కాళ్ళు లేని సగం చెక్కిన విగ్రహాలు మాత్రం దర్శనమిస్తాయి. అప్పుడు పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవుడిని ప్రార్థిస్తాడు. అప్పుడు చతుర్ముఖుడు ప్రత్యక్షమై ఇక మీదట ఇదే రూపంలో విగ్రహాలు పూజలు అందుకుంటాయని ఆనతిస్తాడు. తానే స్వయంగా వాటికి ప్రాణప్రతిష్ఠ చేస్తాడు. అందుకే పూరి ఆలయంలోని విగ్రహాలకు అభయహస్తము, వరదహస్తము కనిపించవు. చతుర్దశ భువనాలను కూడా వీక్షించడానికి అన్నట్లుగా ఇంతింత కళ్ళు మాత్రం ఉంటాయి. ఇక దేశంలో ఎక్కడా లేని విధంగా పూజలు అందుకుంటూ ఉన్నటువంటి ఇక్కడి ఈ దారుదేవత మూర్తులను 8, 12 లేదా 19 సంవత్సరాలకి ఒక్కసారి మార్చి నూతన దేవతామూర్తులను ప్రతిష్ఠించుతూ ఉంటారు. దీనిని నవకళేవర ఉత్సవంగా నిర్వహిస్తారు. ఇక ఈ ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నింటికల్లా ముఖ్యమైనది జగన్నాథ రథయాత్ర. ఈ జగన్నాథ రథయాత్రగా పిలువబడే ఈ రథయాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. సాధారణంగా ఏ హిందూ ఆలయంలోనైనా సరే ఊరేగింపు నిమిత్తం మూల విరాట్ను కదిలించరు. అందుకు ఉత్సవ విగ్రహాలు ఉంటాయి. అలాగే ఊరేగింపు సేవలో ఏటా ఒకే రథాన్ని ఉపయోగించడము అన్ని చోట్ల చూసేదే.
అయితే ఈ సంప్రదాయాలన్నింటికీ కూడా మినహాయింపు ఒడిశాలోని ఈ పూరి జగన్నాథ స్వామి ఆలయము. బలభద్ర సుభద్రలతో సహా ఈ ఆలయంలో కొలువై ఉన్నటువంటి జగన్నాథుడిని ఏడాదికి ఒకసారి గుడిలోంచి బయటకు తీసుకొచ్చి భక్తులకు కనువిందు చేస్తారు. ఊరేగించేందుకు ఏటా కూడా కొత్త రథాలను నిర్మిస్తారు. అందుకే ఈ జగన్నాథ రథయాత్రను అత్యంత అపురూపంగా భావిస్తారు భక్తులు. ఇక ఈ ఉత్సవము ప్రతి సంవత్సరము ఆషాఢ శుద్ధ విధియ రోజున ప్రారంభమై 3 కిలోమీటర్ల దూరంలో గుడించ ఆలయం వరకు సాగుతుంది. ఆ తర్వాత సుభద్ర బలభద్ర సమేత జగన్నాథుని ఉత్సవమూర్తులు బహుదా యాత్ర పేరిట తిరిగి పూరి ఆలయానికి చేరుకోవటంతో ముగుస్తుంది. ఇది 12 రోజుల పాటు జరిగే ఉత్సవము. ఇక ఈ యాత్రకి 2 నెలల ముందు నుంచే దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు మొదలవుతాయి. రథాన్ని వైశాఖ బహుళ విధియ రోజున రథ నిర్మాణానికి కావలసినటువంటి ఏర్పాట్లు చేయమని ఆదేశిస్తాడు పూరిరాజు. అందుకు అవసరమైనటువంటి వృక్షాలను 1072 ముక్కలుగా ఖండించి పూరికి తరలిస్తారు. ఇక ప్రధాని పూజారి 9 మంది ముఖ్య శిల్పులు వారి సహాయకులు మరో 125 మంది కలిసి అక్షయ తృతీయ రోజున రథ నిర్మాణాన్ని మొదలు పెడతారు. 1072 వృక్ష భాగాలను నిర్మాణానికి అనువుగా 2188 ముక్కలుగా ఖండిస్తారు. ఇక వాటిలో 832 ముక్కల్ని జగన్నాథుడి రథం తయారీకి, 763 కాండాలను బలరాముడి రథ నిర్మాణానికి, 593 భాగాలను సుభద్రాదేవి రథానికి వినియోగిస్తారు. ఆషాఢ శుద్ధ పాడ్యమి నాటికి రథ నిర్మాణాలు పూర్తయి యాత్రకు సిద్ధమవుతాయి. ఇక ఇందులో జగన్నాథుడి రథాన్ని నందిఘోష అని అంటారు. ఇది 45 అడుగుల ఎత్తున ఈ రథం 16 చక్రాలతో మిగతా రెండింటికన్నా కూడా పెద్దదిగా ఉంటుంది. ఎర్రటి చారలున్న పసుపు వస్త్రంతో నందిఘోషను అలంకరిస్తారు. ఇక బలభద్రుడి రథాన్ని తాళధ్వజం అని అంటారు. దీని ఎత్తు 44 అడుగులు, 14 చక్రాలు ఉంటాయి. ఎర్రటి చారలున్న నీలి వస్త్రంతో ఈ రథాన్ని కప్పుతారు. ఇక సుభద్రాదేవి రథము పద్మధ్వజము. దీని ఎత్తు 43 అడుగులు, 12 చక్రాలు ఉంటాయి. ఎర్రటి చారలున్న నలుపు వస్త్రంతో పద్మధ్వజాన్ని అలంకరిస్తారు. ఇక ప్రతి రథానికి కూడా 250 అడుగుల పొడవు, 8 అంగుళాల మందము ఉండే తాళ్లను కడతారు. ఆలయ తూర్పు భాగంలో ఉండే సింహద్వారానికి ఎదురుగా ఉత్తరముఖంగా ఈ 3 రథాలని కూడా నిలబెడతారు. అంతా కూడా ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. రథయాత్ర మొదటి రోజున మేళతాళాలతో గర్భగుడిలోనికి వెళ్లే పండాలు అని పిలుస్తారు. ఇక్కడి పూజారులు ఉదయకాల పౌపజాదికాలు నిర్వహిస్తారు. ఇక శుభముహూర్తము ఆసన్నమవగానే మణిమ జగన్నాథ అని పెద్ద పెట్టున అరుస్తూ రత్నపీఠం మీద నుంచి విగ్రహాలను కదిలిస్తారు. ఆలయ ప్రాంగణంలోని ఆనంద బజారు అరుణ స్తంభం మీదుగా వాటిని ఊరేగిస్తూ బయటకు తీసుకువస్తారు. ఈ క్రమంలో ముందుగా దాదాపు 5.5 అడుగుల ఎత్తుండే బలరాముడి విగ్రహాన్ని తీసుకువస్తారు. బలభద్రుణ్ణి చూడగానే జై బలరామ జై బలరామ అంటూ భక్తులు చేసే జై జయధ్వానాలతో ఆ ప్రాంతమంతా కూడా మారుమోగిపోతుంది. బలరాముడి విగ్రహాన్ని ఆయన రథమైన తాళధ్వజంపై ప్రతిష్ఠింపజేస్తారు. అనంతరము ఆ స్వామివారి విగ్రహానికి అలంకరించినటువంటి తలపాగా ఇతర అలంకరణలను తీసి భక్తులకు పంచిపెడతారు. వాటి కోసము భక్తులు ఎగబడతారు. అనంతరము ఇదే పద్ధతిలో సుభద్రాదేవి విగ్రహాన్ని కూడా బయటకు తీసుకొచ్చి పద్మధ్వజము అనే రథం మీద ప్రతిష్ఠిస్తారు. అయితే జగన్నాథుడి విగ్రహం గురించి మరొక ప్రసిద్ధమైన కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. శ్రీరామచంద్రుడు ఒక చెట్టు వెనుక రహస్య ప్రదేశంలో ఉండి వాలిని సంహరించాడు. అయితే శ్రీరాముడు దీని గురించి ఎంతో అపరాధ భావంతో ఉన్నాడు. వాలి మరణిస్తూ ఉన్న సమయంలో అతన్ని తన ఒడిలో పెట్టుకుని అన్యాయంగా చంపినందుకు తనకు ఏ శిక్ష విధించినా కూడా అంగీకరిస్తాను అని శ్రీరాముడు చెప్పాడు. అప్పుడు వాలి రాముడు అతనిపై బాణం వేసినందున అతని మణికట్టు అదృశ్యం అవుతుందని చెప్పాడు. రాముడికి ఆశ్రయం ఇచ్చినటువంటి చెట్టు చేదుగా మారుతుంది అని శాపం విధించాడు.
అలా చెట్టు చేదుగా మారినప్పటికీ కూడా అందులో శ్రీరాముడు స్వరూపం ఉంటుంది అని రాముడు వాగ్దానం చేశాడు. ఇక ఆ చెట్టు వేప చెట్టు. కలియుగంలో జగన్నాథుడి విగ్రహానికి మణికట్టు ఉండదు. వేప వెదురుతోనే జగన్నాథుడి విగ్రహం తయారు చేస్తారు. స్వామివారికి పెద్ద కళ్ళు ఎందుకు ఉంటాయి అంటే, సాధారణంగా స్వామివారి రూపంలో ముఖంలో కళ్ళు, శరీర భాగాలు అన్నీ మామూలుగా ఉంటాయి. కానీ జగన్నాథుడికి మాత్రము పెద్ద కళ్ళు ఉంటాయి. దీని గురించి మరొక కథ ప్రాచుర్యంలో ఉంది. ఒకరోజు ద్వారకాలో శ్రీకృష్ణుడి గురించి చెప్పడానికి మాతా రోహిణీదేవి అందరినీ కూడా కూర్చోబెట్టింది. ఇక ఆ గుంపులో శ్రీకృష్ణుడి సోదరి సుభద్ర కూడా ఉంటుంది. కానీ ఆమెను పంపించేస్తారు. దీంతో లోపల ఏం చెప్తున్నారో అని ఆసక్తిగా వినేందుకు ఆమె అక్కడే గది బయట నిలబడి పెద్ద కళ్ళు చేసుకుంటూ వినేది. ఆమెను చూసి శ్రీకృష్ణుడు, బలరాముడు కూడా అలాగే పెద్ద కళ్ళు చేసుకుని ఆమె పక్కన నిలబడతారు. విధంగా ముగ్గురు కూడా అలా పెద్ద కళ్ళు చేసుకుని ఆశ్చర్యంగా వింటూ నిలబడిపోవడము నారదుడు చూశాడు. ముగ్గురు భక్తులకు అలాగే దర్శనమిస్తారు అని అన్నాడట. అలా శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్ర కళ్ళు పెద్దవి చేసిన రూపంలో కనిపించారని చెబుతారు. ఇక జగన్నాథుడి పెద్ద కళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన భక్తులను గమనిస్తున్నాడు అని చెప్పేందుకు చిహ్నాలుగా భావిస్తారు. పురాతన గ్రంథాల ప్రకారము కళ్ళు ఆత్మకు కిటికీలుగా పరిగణిస్తారు. ఇక జగన్నాథుడి పెద్ద కళ్ళు దైవిక దృష్టి, జ్ఞానానికి చిహ్నంగా ఉన్నాయి. అవి తన భక్తులపై భగవంతుని శాశ్వతమైన నిఘాని సూచిస్తాయి. అది మాత్రమే కాకుండా జగన్నాథుడి కళ్ళు విస్తారమైన జ్ఞానము, భక్తుల మీద అతనికి ఉన్న దృష్టిని సూచిస్తుంది అని చెబుతారు. ఇక జగన్నాథుడి విగ్రహానికి పెద్ద కళ్ళు పెట్టడము అనే సంప్రదాయము శతాబ్దాల నుంచి కూడా వస్తుంది. జగన్నాథుని విగ్రహాన్ని చూడగానే భక్తులు తన్మయత్వం చెందుతారు. వారికి తెలియకుండానే కళ్ళలో నుంచి నీళ్లు వచ్చేస్తాయి అని చెబుతారు. ఇది మాత్రమే కాకుండా ఈ ఆలయంలో మరెన్నో వింతలు, విశేషాలు, రహస్యాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయంలోని 3వ మెట్టుపై యమశిల ఉందని చెప్తారు. దీని వెనుక కూడా ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ఈ 3వ మెట్టు ఎక్కితే చేసిన పుణ్యఫలం అంతా కూడా పోయి నరకానికి వెళతారు అని అంటారు. అందుకే సింహద్వారం నుంచి 3వ మెట్టు ఎక్కినప్పటికీ తిరిగి మళ్ళీ అదే మెట్టు నుంచి బయటికి వెళ్ళినప్పుడు మాత్రమే ఈ పుణ్యం పోతుంది అని అంటారు. అందుకే భక్తులు సింహద్వారం నుంచి ఆలయంలోనికి ప్రవేశించినప్పటికీ వేరొక మార్గం నుంచి ఆలయం నుంచి నిష్క్రమిస్తారు. ఆ జగన్నాథుడిని దర్శించుకునే క్షణము ఎప్పుడెప్పుడా అని తహతహలాడిపోతూ ఉంటారు భక్తులంతా కూడా. దాదాపు 5 అడుగుల అంగుళాల ఎత్తుండే జగన్నాథుడి విగ్రహాన్ని ఆలయ ప్రాంగణంలో నుంచి బయటకు తీసుకువస్తూ ఉండగానే జయహో జగన్నాథ అంటూ భక్తి పారవశ్యంతో జయ జయ ధ్వానాలు చేస్తారు. ఇలా 3 విగ్రహాలను కూడా రథాలపై కూర్చుండబెట్టే వేడుకను పహాండి అని అంటారు. ఈ దశలో కులమత భేదాలు లేకుండా అందరూ కూడా జగన్నాథుడి విగ్రహాన్ని తాకవచ్చు. ఈ 3 విగ్రహాలను కూడా తీసుకువచ్చే వారిని దైత్యులు అంటారు. వీరు ఇంద్రద్యుమ్న మహారాజు కన్నా కూడా ముందే ఆ జగన్నాథుడిని నీలమాధవుడి రూపంలో అర్చించిన సవరతెగ రాజు విశ్వావసు వారసులు. ఇక ఆలయ సంప్రదాయాల ప్రకారము ఊరేగింపు నిమిత్తము మూల విరాటులను అంతరాలయం నుంచి బయటకు తీసుకువచ్చి రథాల మీద ప్రతిష్ఠింపచేసే అర్హత వీరికి మాత్రమే ఉంటుంది. సుభద్ర, జగన్నాథ, బలభద్రులు రథారూఢులై యాత్రకు సిద్ధంగా ఉండగా పూరి సంస్థానాధీశులు అక్కడికి చేరుకుంటారు. జగన్నాథుడికి నమస్కరించి రథం మీదకి ఎక్కి స్వామి ముంగిట బంగారు చీపుడుతో శుభ్రం చేస్తారు. ఈ వేడుకను జరాపహార అంటారు. అనంతరము స్వామిపై గంధం నీళ్లు చిలకరించి కిందికి దిగి రథం చుట్టూ కూడా 3 సార్లు ప్రదక్షిణం చేస్తారు. ఇదే తరహాలో బలరాముడిని, సుభద్రాదేవిని అర్చించి వారి రథాల చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తారు. అనంతరము రథాలకు తాత్కాలికంగా అమర్చినటువంటి తాటిమెట్లను తొలగిస్తారు. ఇక యాత్ర మొదలవడమే తర్వాయి. జగన్నాథుడి రథము మీదుండే ప్రధాన పండా నుంచి సూచన రాగానే కస్తూరి కల్లాపి చల్లి హారతినిచ్చి జై జగన్నాథ అని పెద్ద పెట్టున అరుస్తూ తాళ్లను పట్టుకుని రథాన్ని లాగడం మొదలు పెడతారు.
విశాలమైన బోడోదండ అని పిలువబడే ప్రధాన మార్గం గుండా ఈ యాత్ర మందగమనంతో సాగుతుంది. ఈ విధంగా లక్షలాది భక్తజనం నడుమ జగన్నాథుడి రథము అంగుళం అంగుళం చొప్పున చాలా నెమ్మదిగా కదులుతుంది. దీనే ఘోషయాత్ర అంటారు. భక్తుల తొక్కిసలాటలో చక్రాల కింద ఎవరైనా పడినా, దారిలో ఏ దుకాణము అడ్డు వచ్చినా రథం వెనుకాడుగుకు వేసే ప్రసక్తే ఉండదు. అడ్డొచ్చిన దుకాణాలను కూలగొట్టైనా సరే ముందుకే నడిపిస్తారు. ఇక ఈ యాత్ర ఎంత నెమ్మదిగా సాగుతుంది అంటే జగన్నాథుడి గుడి నుంచి కేవలం 3 మైళ్ళ దూరంలో ఉండే గుడించ గుడికి చేరుకోవడానికి దాదాపు 12 గంటల సమయం పడుతుంది. గుడించ ఆలయానికి చేరుకున్నాక ఆ రాత్రే బయటే రథానిలోనే మూల విరాట్కు విశ్రాంతినిస్తారు. ఇక మర్నాడు ఉదయము మేళతాళాలతో గుడిలోనికి తీసుకువెళ్తారు. ఇలా వారం రోజుల పాటు గుండించాదేవి ఆతిథ్యం స్వీకరించిన అనంతరము దశమి నాడు తిరుగు ప్రయాణం మొదలవుతుంది. దీన్ని బహుదా యాత్ర అని అంటారు. ఇక ఆ రోజు మధ్యాహ్నానికి 3 రథాలు కూడా జగన్నాథ ఆలయానికి చేరుకుని గుడి బయటే ఉండిపోతాయి. మర్నాడు ఏకాదశి రోజున స్వామివార్లను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. వేషగా వ్యవహరించే ఈ వేడుకను చూసేందుకు బారులు తీరుతారు భక్తులంతా కూడా. ద్వాదశి నాడు విగ్రహాలను మళ్లీ గర్భగుడిలోకి రత్నసింహాసనంపై అలంకరించడంతో యాత్ర పూర్తయినట్లే. ఇక యాత్ర పేరిట 10 రోజులుగా స్వామి లేని ఆలయము నూతన జవజీవాలు పుంజుకొని కొత్త కళ సంతరించుకుంటుంది. ఇలాంటి ఎన్నో విశిష్టతలు, భిన్న సంస్కృతులు, సంప్రదాయాలు కలగలిపిన ఈ పూరి జగన్నాథుని ఆలయాన్ని ఏటా కూడా ఎన్నో లక్షల మంది సందర్శిస్తారు. కనుకనే కృష్ణ భక్తులకు ఈ దేవాలయం ఎంతో ప్రియమైనది. ఆలయ విగ్రహాలు చెక్కతో తయారు చేసి ఉండటము ఇక్కడి ప్రత్యేకత. ఆలయంలో శ్రీకృష్ణుడు సుభద్ర బలరామ సమేతంగా దర్శనమిస్తాడు. జగన్నాథుడు పేరుతో ఆలయ దైవం ఉంటారు. సంస్కృత భాషలో జగత్ అంటే విశ్వము, నాథుడు అంటే ప్రభువు అని అర్థము. మన హిందూ ఆచారాల ప్రకారము భక్తులకు, ముఖ్యంగా శ్రీ మహావిష్ణువు కృష్ణుడిని ఆరాధించే వాళ్లకు ఈ గుడి ప్రముఖమైన పుణ్యక్షేత్రము. ప్రతి హిందువు తన జీవితకాలంలో తప్పక దర్శించవలసిన 4 ధామ్ పుణ్యక్షేత్రాల్లో ఈ ఆలయం కూడా ఉంది. ఆ ఆలయ మూలాలకు సంబంధించిన సంప్రదాయ గాథల ప్రకారము కృతయుగము చివరిలో అసలు రూపంలో జగన్నాథుడు అంటే విష్ణువు విగ్రహ రూపము పూరి సముద్ర సమీపంలో మర్రి చెట్టు దగ్గర ఇంద్రనీల లేదా ఒక నీలి ఆభరణంగా అవతరించాడు. అది ఎంత ప్రకాశవంతమైంది అంటే దాన్ని చూసిన వారికి తక్షణము మోక్షం లభిస్తుంది. కనుక ధర్మదేవుడు లేక యముడు దీన్ని భూమిలో దాచిపెట్టాలి అని అనుకున్నాడు. అందులో విజయం కూడా సాధించాడు. ఇక ద్వాపర యుగంలో మాల్వాకి చెందిన ఇంద్రద్యుమ్న అనే రాజు అంతుపట్టని ఆ రూపం గురించి తెలుసుకోవాలి అని సంకల్పించి తన లక్ష్యం కోసము ఘోరమైన తపస్సు చేయసాగాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యి పూరి సముద్ర తీరానికి వెళ్ళి అక్కడ తేలే చెట్టు దుంగను కనుక్కొని దాని కాంటలో నుంచి తనకు కావలసినటువంటి రూపును తయారు చేసుకోమని అతన్ని ఆజ్ఞాపించాడు. అప్పుడు ఆ రాజు చెక్క దుంగను కనుక్కున్నాడు. తర్వాత అతను అత్యద్భుతమైన యజ్ఞాన్ని నిర్వహించాడు. దానికి యజ్ఞ నరసింహరాజు ప్రత్యక్షమై నారాయణుణ్ణి 4 అక్షరాలలో విశదీకరించి నిర్మించమని ఆజ్ఞాపించాడు. అవి పరమాత్ముని వాసుదేవునిలాగా, వ్యూహని సంకర్షణ వలె యోగమయమని, సుభద్రలాగా సుదర్శన వలె నిర్మించమన్నాడు. అప్పుడు రాజు ముందు విశ్వకర్మ చిత్రకారుని రూపంలో ప్రత్యక్షమై చెట్టు నుంచి జగన్నాథ, బలభద్ర, సుభద్రల రూపాలను తయారు చేశాడు. స్కాంద పురాణం ప్రకారము జగన్నాథుడే పురుషోత్తముడు. మానవులకు సద్గుణాలతో జీవితాన్ని ఎలా గడపాలో తెలియజెప్పడానికి ఆయన దారు బ్రాహ్మణ అవతారం ఎత్తాడు. తన తోబుట్టులైన బలభద్ర, సుభద్రాదేవిలతో అతనే ఉత్తముడు. శ్రీదేవికి అతను ఉత్తమ భర్త. అన్నింటా కన్నా కూడా గుర్తించదగిన మార్గదర్శిల మార్గశిర నెలలో అమావాస్య తర్వాత వెంటనే వచ్చు 3 రోజులు కూడా తన తల్లిదండ్రులు కశ్యపుడు, అదితి, దశరథుడు, కౌసల్య, వాసుదేవుడు, దేవిక, నందుడు, యశోదలకు
ఇంద్రద్యుమ్న అనే గుండీచలతో కలిసి శ్రాద్ధ కర్మ నిర్వహిస్తాడు. కానీ ఒక పాలకుడు ఈ ఆలయాన్ని మధ్వాచార్యులు తప్ప ఈ క్షేత్రాన్ని అందరూ ఆచార్యులు కూడా దర్శించారు. ఆదిశంకరాచార్యులు ఇక్కడ గోవర్ధన మఠాన్ని స్థాపించారు. దీంతో పాటు రామానుజాచార్య, మార్కాచార్య, గుడియ వైష్ణవ మతానికి చెందిన అనేక మఠాలను ఇక్కడ చూడవచ్చును. శ్రీపాద వల్లభాచార్య కూడా పూరి దర్శించినట్లుగా ఇక్కడ మఠాన్ని ఏర్పరచుకున్నారు. గురునానక్, కబీర్, తులసీదాసులు కూడా ఈ స్థలాన్ని దర్శించినట్లుగా ఆధారాలు ఉన్నాయి. అయితే పూరి జగన్నాథ స్వామి వారి ఆలయ చరిత్ర స్థల పురాణం ప్రకారము శ్రీకృష్ణుడి నిర్యాణం అనంతరము అంత్యక్రియలు జరిగినప్పుడు పార్థివ శరీరంలో నాభి భాగం కాలలేదు. ఆ భాగాన్ని సముద్రంలో పారవేశారు. అది కొంతకాలానికి సముద్రంలో నల్లటి విష్ణుమూర్తి శిలగా మారింది. అప్పుడు సముడు అనే సవర జాతికి చెందిన గిరిజనుడికి ఈ శిల దొరుకుతుంది. ఈ విగ్రహాన్ని నీలమాధవుడి పేరుతో ప్రతిష్ఠించి విశ్వసముడు పూజలు చేస్తూ ఉండేవాడు. అతడు సమర్పించే అన్నము, పండ్లను విష్ణుమూర్తి మానవ రూపంలో వచ్చి తినేవాడు. ఈ విషయాన్ని నారదుడు మాళవదేశపు రాజు ఇంద్రద్యుమ్నుడికి తెలుస్తుంది. దీంతో రాజు తన మనుషులను పంపి వెతికిస్తాడు. ఇందులో ఓ బ్రాహ్మణుడు రాజుకు నీలమాధవుడి జాడ చెబుతాడు. అప్పుడు ఇంద్రద్యుమ్నుడు వెళ్ళి చూడగా విగ్రహము అదృశ్యమవుతుంది. ఇక ఓ విష్ణుమూర్తి రాత్రి స్వయంగా ఇంద్రద్యుమ్నుడికి కలలో కనిపిస్తాడు. అశ్వమేధ యాగం చేస్తే తన విగ్రహము చెక్క రూపంలో సముద్రంలో లభిస్తుంది అని చెబుతాడు. ఇప్పటి గుడించ ఆలయం వద్దే ఆ రాజు అశ్వమేధ యాగం చేస్తాడు. తర్వాత సముద్రంలో ఆ రాజుకు ఒక పెద్ద చెక్క దుంగ కొట్టుకుని వస్తూ కనిపిస్తుంది. అప్పుడు శిల్పులను పిలిపించి విష్ణుమూర్తి విగ్రహము చెక్కాలి అని కోరుతాడు. అయితే ఆ శిల్పులు పని ప్రారంభించగానే పనిముట్లు పని చేయకుండా పోతాయి. ఇదే సమయంలో విష్ణుమూర్తి స్వయంగా ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో వస్తాడు. ఆ పని తాను పక్క గదిలో 21 రోజుల్లో చేసి పెడతాను అని, ఎవరూ కూడా మధ్యలో వచ్చి తలుపులు తెరవకూడదు అని చెబుతాడు. కానీ 15 రోజులకే ఆ రాజు కుతూహలం కొద్దీ తలుపులు తెరవగా శ్రీ మహావిష్ణుమూర్తి అదృశ్యమవుతాడు. అయితే అప్పుడు విగ్రహాలు అసంపూర్తిగా ఉంటాయి. నడుము కింది భాగము, కాళ్ళు చేతులు లేకుండానే విగ్రహం ఉంటుంది. ఇంద్రద్యుమ్నుడు తాను చేసిన పనికి పశ్చాత్తాపడతాడు. ఆలయంలో ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు. తర్వాత యయాతి కేసరి అనే రాజు దేవాలయాన్ని విస్తరిస్తాడు. 2 ప్రాకారాలు రాజగోపురాన్ని కట్టిస్తాడు. క్రీస్తు శకము 1140ల కాలంలో చోడగంగ మహాదేవుడు ఎత్తైన గోపురాన్ని నిర్మించి దానిపై అష్టధాతువులతో తయారైన చక్రము తయారు చేయిస్తాడు. ఇతడి కుమారుడు అనంగ మహారాజు ప్రస్తుత దేవాలయ ప్రాకారంలోని పలు దేవాలయాలు నిర్మించాడు. ఈ ప్రాకారాల్లో అలోక్నాథ్, లక్ష్మీ నరసింహస్వామి, వరాహస్వామి మందిరాలు కూడా ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.